అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. హరిహర వీరమల్లు రిలీజ్ కు 2 వారాలే టైం ఉంది. ఆల్రెడీ ప్రమోషన్ స్పీడ్ పెంచింది మూవీ టీం. ఒక్కో అప్డేట్ తో అభిమానుల్లో అంచనాలు పెంచేస్తుంది. మరి పవన్ తొలి పాన్ ఇండియా సినిమాకు ఈ బస్ సరిపోతుందా? అసలు ఆడియన్స్ లో వీరమల్లు మీద ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయి? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం పదండి. మోస్ట్ అవైటెడ్ హరిహర వీరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ప్రమోషన్ స్పీడ్ పెంచారు మేకర్స్. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ తర్వాత వీరమల్లు మీద అంచనాలు డబుల్ అయ్యాయి. ఒక్కసారిగా ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. ఈ జోష్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే పొలిటికల్ విక్టరీతో నేషనల్ లెవెల్లో న్యూస్ మేకర్ అయ్యారు పవన్. ఇప్పుడు పవన్ తొలి పాన్ ఇండియా సినిమా కూడా అదే రేంజ్ లో బస్ క్రియేట్ చేయటం పక్కా అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు. దీనికి తోడు వరుస అప్డేట్స్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. ఇండియన్ స్క్రీన్ మీద భారీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయి చాలా కాలం అవుతుంది. అది కూడా వీరమల్లుకు కలిసొచ్చే అంశమే అంటున్నారు క్రిటిక్స్. ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ రికార్డులు తారుమారు కావటం పక్కా అని అంచనా వేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన న్యూస్ వీరమల్లుని నేషనల్ హెడ్లైన్స్ లో ఉండేలా చేస్తోంది. భారీగా ప్లాన్ చేస్తున్న ఈ ఈవెంట్ కు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు అన్న వార్త కూడా టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇలా అన్ని పాజిటివ్ సైన్స్ తో ఫ్యాన్స్ లో మరింత హైప్ పెంచేస్తున్న వీరమల్లు ఆఫ్టర్ రిలీజ్ ఇదే జోరు కంటిన్యూ చేస్తారేమో చూడాలి. ఇండియన్ సినిమాలో మైల్ స్టోన్ లాంటి మూవీస్ చాలా రేర్ గా ఉంటాయి. అలాంటి అరుదైన సినిమాల్లో అన్నింటికన్నా ముందుంటుంది బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ బాహుబలి. అప్పటి వరకు ఉన్న సినిమా మేకింగ్, టేకింగ్ అండ్ ప్రమోషన్ స్టైల్స్ ను మార్చి కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది ఈ సినిమా. ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి తర్వాతే ఇండియన్ సినిమాకు స్వర్ణ యుగం స్టార్ట్ అయింది. ప్రభాస్, రానా లీడ్ రోల్స్ లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం బాహుబలి. ఆ సినిమా రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మరోసారి ఆ సినిమా సాధించిన విజయాలని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మన సినిమా 100 కోట్ల వసూళ్లు అందుకోవడమే గగనం అనుకుంటున్న టైంలో 100 కోట్ల బడ్జెట్ పెట్టే ధైర్యాన్నిచ్చింది ఈ సినిమా. కమర్షియల్ లెక్కలు మార్చేస్తూ తెలుగు సినిమా స్థాయిని, ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఇండియన్ సినిమాని బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అనే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మూవీ ఇండస్ట్రీ మీద చూపించిన ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు రీజనల్ సినిమాలను ఇతర భాషల్లో డబ్ చేస్తూ వచ్చిన మేకర్స్ బాహుబలి తర్వాత అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, గతంలో ఏ హీరో అయినా ఒక సినిమా కోసం మహా అయితే 6 నెలలో, ఏడాదో వర్క్ చేసేవారు. కానీ బాహుబలి తర్వాత కాంటెంట్ ఉన్న సినిమా అయితే ఏళ్ల తరబడి ఆ ఒక్క ప్రాజెక్ట్ మీదే వర్క్ చేసేందుకు రెడీ అంటున్నారు స్టార్స్. అంతగా స్టార్స్ కి ధైర్యాన్నిచ్చింది ఈ విజువల్ వండర్. బాహుబలి సాధించిన రికార్డులు తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. అప్పటి వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడే అనుకునేవారు. కానీ బాహుబలి రిలీజ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. భారతీయ సినిమాకు కేరఫ్ గా మారింది టాలీవుడ్. ఇన్నేళ్ల తర్వాత మరోసారి ఇండస్ట్రీకి కొత్త దారి చూపించేందుకు రెడీ అవుతోంది బాహుబలి. గతంలో 2 భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమాను రీ-ఎడిట్ చేసి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. బాహుబలి ది ఎపిక్ పేరుతో పాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ 31న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. రీ-రిలీజ్ లో ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రీసెంట్ టైమ్స్ లో సినిమా వార్తల కన్నా వివాదాలతోనే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు స్టార్ హీరోయిన్ నయనతార. నయన్ ప్రొఫెషనల్ వర్క్ తో పాటు పర్సనల్ విషయాలు కూడా ఆన్లైన్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అలా టాప్ లో ట్రెండ్ అయిన ఓ ఇష్యూ మీద ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు నయన్. ఇంతకీ ఆమె ఏమన్నారు? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. లెట్స్ గో. ఆ మధ్య లేడీస్ సూపర్ స్టార్ నయనతార చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకున్న నయన్ రెగ్యులర్ గా భర్తతో కలిసి ట్రిప్స్ కు వెళుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయితే ఈ టైంలో నయన్ షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చింది. తెలివిలేనివాడు భాగస్వామి అయినప్పుడు పెళ్లి పెద్ద నేరంగానే అనిపిస్తుంది. భర్త చేసే తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. మీ వల్ల చాలా ఫేస్ చేశా, నన్ను వదిలేయండి అంటూ నయన్ పెట్టిన ఇన్స్టా స్టేటస్ వైరల్ కావటంతో
నయన్, విఘ్నేష్ విడిపోతారా అన్న డౌట్స్ రేజ్ అయ్యాయి. ఫైనల్ గా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు నయన్. మా విషయంలో సిల్లీ రూమర్స్ ట్రెండ్ అయినప్పుడు మా ఎక్స్ప్రెషన్ ఇదే అంటూ భర్త విఘ్నేష్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ అప్డేట్ తో ఇద్దరి మధ్య గొడవ జరుగుతోందన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. పుష్ప 2 తర్వాత మరో బిగ్ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టిన అల్లు అర్జున్ ఆ సినిమాలో గ్లామర్ డోస్ కూడా కాస్త గట్టిగానే ఉండేలా చూసుకుంటున్నారు. ఏకంగా 5 హీరోయిన్లు బన్నీతో రొమాన్స్ కు రెడీ అవుతున్నారన్న హింట్ ఇచ్చింది మూవీ టీమ్. వీళ్ళలో ఎంతమంది కన్ఫర్మ్ అయ్యారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. ప్రెజెంట్ AA22 వర్క్ లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఆల్రెడీ ఈ సినిమాలో హీరోయిన్ గా దీపిక పేరును అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్యారలల్ వరల్డ్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపిక డైనోసార్స్ కాలం నాటి పాత్రలో వారియర్ గా కనిపించబోతున్నారు. అదే సమయంలో బన్నీతో రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా AA22 కాస్ట్ లో మరో క్రేజీ నేమ్ ట్రెండ్ అవుతోంది. బన్నీతో 2 బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన రష్మిక మందన AA22తో హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నారు అన్నది టాలీవుడ్ సర్కిల్స్ లో నయా ట్రెండింగ్ టాపిక్. అందుకే ఈ సినిమాతో ఈ కాంబో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో మరో 2 హీరోయిన్లకు కూడా స్కోప్ ఉంది. ఆ రోల్స్ కు భాగ్యశ్రీ బోర్సే, మృణాల్ ఠాకూర్ పేర్లను పరిశీలిస్తోంది యూనిట్. ఈ లిస్టు చూస్తే AA22లో గ్లామర్ డోస్ కాస్త గట్టిగానే కనిపిస్తోందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఎన్ని జానర్స్ ఉన్నా ఎవర్ గ్రీన్ జానర్ మాత్రం ఫ్యామిలీ బ్యాక్ డ్రాపే. కథ రొటీన్ గా ఉంటుంది, కానీ కుటుంబ నేపథ్యంలో వచ్చిన సినిమాలు క్లిక్ అయితే రికార్డులు సాలిడ్ గా ఉంటాయి, కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అందుకే మరోసారి కుటుంబ కథలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మన హీరోలు. రాబోయే పెద్ద సినిమాలో చాలా వరకు ఉన్నది ఈ జానరే. 5 ఏళ్ల కింద వచ్చిన అలవైకుంఠపురంలో 6 నెలల కింద వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో ఫ్యామిలీ సినిమాల పవర్ ఏంటి అనేది మరోసారి రుజువైంది. కథ తెలిసిందే అయినా కూడా ఎమోషన్స్ వర్కౌట్ అయితే రెగ్యులర్ ఫ్యామిలీ సినిమాలతో రికార్డులు తిరగరాయచ్చనేది ఇవి నిరూపించాయి. అప్పట్లో అత్తారింటికి దారేది చేసింది కూడా ఇదే. కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే ఫ్యామిలీ జోనర్ ని మించిన కాసులు కురిపించే సినిమా మరొకటి లేదు. అందుకే స్టార్ హీరోల చూపు దీనిపైనే ఉందిప్పుడు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి మరోసారి అదే చేస్తున్నారు. చిరుతో కుటుంబమంతా కూర్చొని చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. వెంకటేష్ సైతం పూర్తిగా ఫ్యామిలీ మూవీస్ పైనే ఫోకస్ చేస్తున్నారు. త్రివిక్రమ్ తో త్వరలోనే అద్దరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నారు వెంకీ. దీని తర్వాత కూడా దృశ్యం 3 అనిల్ రావిపూడి సినిమాలు చేయబోతున్నారు వెంకటేష్. మరో 3 ఏళ్ల వరకు వెంకటేష్ నుంచి కేవలం కుటుంబ కథా చిత్రాలే రానున్నాయని అర్థమవుతుంది. మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే రవితేజ సైతం కిషోర్ తిరుమల సినిమాతో చాలా కాలం తర్వాత ఫ్యామిలీ జోనర్ లోకి వస్తున్నారు. సూర్య, వెంకీ అట్లూరి సినిమా సైతం ప్యూర్ ఫ్యామిలీ సినిమానే. దీనికి విశ్వనాథన్ అండ్ సన్స్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మొత్తానికి కుటుంబమంతా కూర్చొని చూసే సినిమాలనే ప్లాన్ చేస్తున్నారు మన హీరోలు. సౌత్ నుంచి వెళ్లి నార్త్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. చేసింది 3 సినిమాలే అయినా బాలీవుడ్ లో రీసౌండ్ చేస్తుంది సందీప్ పేరు. ఇంత క్రేజ్ ఉన్నా తన నెక్స్ట్ మూవీ విషయంలో మాత్రం మరో లెజెండరీ డైరెక్టర్ ను ఫాలో అవుతున్నారు. మరి సందీప్ ను అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆ డైరెక్టర్ ఎవరు తెలుసుకుందాం పదండి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో ఇండియన్ సినిమాను షేక్ చేశారు సందీప్ రెడ్డి వంగ. బోల్డ్ టేకింగ్ తో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. అయితే ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకెత్తు, ఇక మీద చేయబోయే సినిమా ఒకెత్తు అన్నట్టుగా ఉంది సందీప్ మేకింగ్ స్టైల్. త్వరలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు సందీప్. ప్రెస్టీజియస్ గా ప్లాన్ చేస్తున్న ఆ సినిమా కోసం రాజమౌళి మేకింగ్ స్టైల్ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ప్రీ ప్రొడక్షన్ విషయంలో జక్కన్న ఫార్ములానే రిపీట్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే మాక్సిమం కేర్ తీసుకోవడంతో పాటు ప్రొడక్షన్ విషయంలోనూ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రెడీ అవుతున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు ప్రభాస్ మరో మూవీ చేయొద్దంటూ కండిషన్ పెట్టారు. అంతేకాదు డార్లింగ్ లుక్ విషయంలోనూ ఏ మాత్రం కాంప్రమైజ్ కావటం లేదు ఈ స్టార్ డైరెక్టర్. ప్రెజెంట్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో నటిస్తున్నారు ప్రభాస్. ఈ 2 సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ఆ తర్వాత స్పిరిట్ షూటింగ్ లో జాయిన్ అవుతారు. వీలైనంత త్వరగా స్పిరిట్ షూటింగ్ ను పూర్తి చేసేలా పర్ఫెక్ట్ ప్లాన్ సిద్ధం చేశారు సందీప్ రెడ్డి వంగ. సో చూసారుగా, ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.